పెట్టుకోవద్దురా వదలరా నన్ను. మర్యాద చెప్తున్నాను రాయ్. ఏం చేస్తున్నావురా? ఎవరిని పట్టుకుని లోపలేసావో తెలుసా? మర్యాదగా ఆయన క్షమాపణ చెప్పి బయటికి పంపరా. పోలీస్ స్టేషన్ చుట్టూ లారీలతో జనం ఉన్నారు. ఇప్పుడు వదిలిపెట్టలేదు, స్టేషన్ తగలబెట్టి అమ్మని బయటికి తీసుకుపోతాం. ఆడితో మాట్లాడరా, ఎఫ్ఐఆర్ చేద్దాం. వెళ్ళరా. ఏంట్రా ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు? ఇదేమన్నా పోలీస్ స్టేషనా లేక కూరగాయలు అమ్ముకునే మార్కెటా? ఎవడ్రా ఈ బాజీ? గాంధీయా, నెహ్రూవా లేక ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకుడా? నడి రోడ్డులో మనుషుల్ని నరికే ఒక రౌడీ, ఎలక్షన్స్ జరగకుండా ఆపి అరాచకం సృష్టించే ఒక పోరంబోకు రాస్కెల్ అక్యూజ్డ్ క్రిమినల్. వీడిని రిలీజ్ చేయమని బెదిరిస్తున్నారా? షూట్ చేసి పారేస్తాను నా కొడకలారా. ఇలా చూడండి, ఎఫ్ఐఆర్ రాసేశాను. వీడి బావైనా మావైనా ఎవడైనా వచ్చి కోర్టులో మాట్లాడుకోండి. ఎవడ్రా వాడు ఎఫ్ఐఆర్ చింపేస్తాను అన్నది? ఎవరు? నువ్వే కదా చించరా. ఇలా చూడండి, 3 లెక్క పెడతాను. ఆలోగా అందరూ పారిపోవాలి. 1 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు, ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వాధికారుల మీద మారణాయుధాలతో దాడి చేసినందుకు భాజీ అనబడే భాజీరావుని బెయిలుకు అనుమతి లేకుండా 15 రోజుల రిమాండ్లో ఉంచాలని ఆదేశించడమైనది. అన్నయ్య, ఏంటిది? ఎందుకు ఇలా ఉన్నావన్నాయా? ఎవరన్నాయా వాడు? ఎవడన్నయ్యా? నిన్ను కొట్టింది ఎవరో చెప్పు. వాడిని తీసుకొచ్చి నీ కళ్ళ ముందే నరికేస్తాను. వాడిని మాత్రమే కాదు, వాడి కుటుంబాన్ని నరికేస్తాను. అన్నయ్య, ముందు ఈ పంచి కట్టుకో అన్నయ్య. ఇదిగో కట్టుకో అన్నయ్య. 20 సంవత్సరాల నుంచి నారాయణపురంలో రాజాలాగా బతుకుతున్నాను. అంతమంది మధ్యలో ఒక మామూలు పోలీసోడు నా పంచోడ తీసి అవమానించాడు. ఆ రోజే చచ్చిపోయి ఉండాలి. నేను చావకుండా ఉంది వాడి చావు కళ్ళ చూడ్డానికి. నేను పంచె కట్టిన రోజున వాడు చావాలి. ఎక్కడైతే వాడు నా పంచోడ తీసి అవమానపరిచాడో అక్కడే వాడిని నరుకుతాను. ఊరంతా అల్లకల్లంగా ఉంది సార్. దీనికి వాళ్ళ జాతి వాళ్లే కారణం. మేమంతా ట్రాన్స్ఫర్ చేయించుకుని ఈ ఊరుదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్. మీరు ట్రాన్స్ఫర్ చేయించుకునే వెళ్దాం అనుకుంటున్నారు. నేను రాజీనామా చేసేసి మా ఊరెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఈ గొడవ అంతా ఇతని వల్లే వచ్చింది సార్. పై ఆఫీసర్లో మన ఇద్దరం ఉండగా ఇతను ఎందుకు సార్ భాజీని కొట్టడం? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టను. ఊరికే సాకులు చెప్పొద్దు. భాజీ మీ బాబుని కొట్టాడు, అందుకే నువ్వు వాడిని కొట్టావు. ఇక ఎవడి బాబుని వాడు కొట్టకూడదని నేను వాడిని కొట్టాను. ఏంటో పేరుకి ఈ ఊర్లో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఇక మీద పోలీస్ స్టేషన్ ఉండేది లేదు, మనము ఉండబోయేది లేదు. నీ మంచిగా చెబుతున్నాను. భాజీని ఎదిరించడం యముడికి తాంబూలం ఇచ్చి ఇంటికి ఆహ్వానించడమే. వాడు బయటకు వచ్చేలోగా మర్యాదగా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపో. ప్రాబ్లంని నేను ఫేస్ చేయదలుచుకున్నాను. ధైర్యం ఉన్నవాడు నా వెంట ఉండొచ్చు. ఎంత పొగరో! ఆఫీసర్ల మాట అస్సలు వినిపించుకోడు కదా. సింగమలై,
జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? పబ్లిక్ వాడిని చూసి భయపడినా పర్వాలేదు నాన్న, కానీ పోలీసులే వాడిని చూసి భయపడుతున్నారు. తప్పు జరిగితే నిలదీసేవాడే అసలైన పోలీసు వాడు. వాడు ఎంత గొప్పవాడైనా వాడిని చావగొట్టి లోపల తోసేవు చూడు. నిన్ను పోలీసుని చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను రా. సార్, డీజీపీ ఆఫీస్ నుండి మిమ్మల్ని ఎంక్వైరీకి రమ్మన్నారు. ఏ కారణంగా బాజీని అరెస్ట్ చేశారు? బాజీని అరెస్ట్ చేయడం వల్ల నారాయణపురంలో ఎంత కల్లోలం రేగిందో తెలుసా? అలా జరగడానికి సరైన రీజన్ చెప్పండి. సార్, నేను బాజీని అరెస్ట్ చేయడానికి కారణాలు ఉన్నాయి. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే అసిస్టెంట్స్. బాయ్, కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ దగ్గర నా గురించి గొప్పగా చెప్పమని 4 ముక్కలు స్పెషల్ గా రాసిచ్చానే, వాటిని బాగా కంఠోపాఠం చేశారా? ఏది చెప్పు. ముందు ఆయన చెప్పమానండి. అంటే నువ్వు కంఠోపాఠం చేయలే. యూ టాకింగ్. మీరు ఒక ఏంటయ్యా ఎప్పుడు చూసినా వేపో వేపో అని వేపుకు తింటున్నావు? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ముందు చెప్పవయ్యా, విని తగలాడతాను. ఏం లేదు సార్, మీరు ఒక వెరీ గుడ్ పోలీస్ అని మీ గురించి గొప్పగా చెప్పాలనుకున్నాను సార్. అరే, ఇది చెప్పడానికా నువ్వు ఇంతకాలం తహతహలాడావు? నేనే నిన్ను చెప్పకుండా ఆపేసానే. ఎంత తప్పు చేశాను. ఏం చేస్తున్నారయ్యా? అదే సార్, కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ కి దండ వేయడం కోసం డిస్కస్ చేస్తున్నాం. అదంతా మేము చూసుకుంటాం. దండలేవు. ఇదిగోండి సార్. నువ్వేం చేస్తావంటే అదంతా శుభ్రం చేసి తోరణాలు కట్టు. రండయ్య. Cross the border and reorder. Yo, yo, yo. Cross the border and reorder. Yo, 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 yo. అయ్యయ్యో, కానిస్టేబుల్ గా వెళ్ళి ఇన్స్పెక్టర్ గా వస్తున్నాడు. ఏకాంబరం, ఎలర్ట్ అవ్వరా, ఎలర్ట్ అవ్వు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. స్కాట్ సల్యూట్. నీ పై ఆఫీసర్ కి సల్యూట్ చేయాలనే బుద్ధి లేదు నీకు? yes sir. సల్యూట్ విత్ యువర్ రైట్ హ్యాండ్. right sir. ఫాలో మీ. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఇంతవరకు మీరందరూ ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు, ఇక మీదట ఎలా ఉండాలనేదే ముఖ్యం. ఓసీగా టీ తాగేవాళ్ళు, డబ్బులు ఇవ్వకుండా బిర్యానీ తినేవాళ్ళు, మార్కెట్లో మామూలు వసూలు చేసేవాళ్ళు, అన్నిటికంటే మించి అడుక్కునే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని ఖర్చు పెట్టేవాళ్ళు, అందరూ అన్నింటినీ ఇంతటితో వదిలేయండి. ఇంతవరకు రౌడీని చూసి మీరు భయపడింది చాలు, ఇక మీదట మిమ్మల్ని చూసి రౌడీలు భయపడాలి. ఆ విధంగా మీరు నడుచుకోవాలి. ఈ ఊళ్ళో ఎవరెవరి మీద ఏమేం కేసులున్నాయి, టోటల్ రౌడీస్ లిస్ట్, నారాయణపురం తాలూకు అన్ని డీటెయిల్స్ ఇంకో 5 నిమిషాలు నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే సార్. వాటిని ఈ ఎన్కౌంటర్ ఏకాంబరంకి ఇచ్చి పంపించండి. సార్, సింగమలై ఎలా ఉన్నా? పేరుతో కాదు, కాల్ మీ సర్. yes sir. అవును, కొత్తగా ఉద్యోగంలో చేరిన కానిస్టేబుల్స్ ని టీ తీసుకురమ్మని చెప్తున్నావు? నో సార్, నేను చాలా డీసెంట్ అయిన ఫ్యామిలీలో పుట్టినవాడి సార్. నా గురించి మీకు ఎవరో తప్పుగా చెప్పుంటారు సార్. ఏయ్, నన్ను కూడా తెమ్మని చెప్పావు నువ్వు? పిల్లకి పులికూరలు వస్తాయని నేను ఏమన్నా కలకన్నానా? ఏయ్, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. తెలిసిందా? ఇదిగో. థ్యాంక్ యూ సార్. సార్, మీతో పాటు కలిసి పనిచేశానన్న ఒకే ఒక కారణంగా నాకు కూడా ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ ఆర్డర్ తీసుకొస్తారని నేను ఊహించలేదు సార్. వాగద్దు, ఆ లెటర్ తీసుకెళ్లి దివ్యకి ఇచ్చేసిరా. సార్, అసలే పోలీసు వాళ్ళని పట్టుకుని మావా మావా అంటూ ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు దాన్ని కన్ఫర్మ్ చేయడం ఏం న్యాయంగా లేదు సార్. ఏ ఇవ్వనంటావా? నో సార్, నేను ఇవ్వనని ఏ వెధవ చెప్పాడు సార్ మీకు? మీరు ఏ పని చెప్పినా నేను దాన్ని సిన్సియర్ గాను సీరియస్ గాను చేస్తాను సార్. వస్తాను సార్. షర్ట్ ఇంచేస్తే మాత్రం చాలదు, మర్చిపోకుండా జిప్పు పెట్టుకోవాలి సార్. ముందు అండర్వేర్ వేసుకోవాలి. అయ్యయ్యో, థ్యాంక్ యూ సార్. సార్,
ఓ చిన్న రిక్వెస్ట్ సార్. ఈ అండర్వేర్ మ్యాటరు మన ఇద్దరి మధ్యనే ఉండనివ్వండి సార్. అది నువ్వు నడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముందు కాబోలోడి దగ్గర అప్పు చేసినా సరే 4 అండర్వేర్లు కొనుక్కోవాలి.